ఇరాన్ మధ్య కాసేపట్లో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్ కు ఇరాన్ ప్రతినిధులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేరుకున్నారు. శాంతి చర్చలకు ముందు 2 కండిషన్లు పెట్టింది ఇరాన్. లెబనాన్పై దాడులు ఆపాలి, అలాగే ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలనే షరతులు పెట్టింది. ఇక తమతో నిజాయితీగా చర్చలకు వస్తేనే సానుకూల స్పందన ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. నాటకాలు ఆడితే మాత్రం ఊరుకోబోమని జేడీ వాన్స్ హెచ్చరించారు. చర్చల్లో ఏం తేలుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య కాసేపట్లో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్ కు ఇరాన్ ప్రతినిధులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేరుకున్నారు. శాంతి చర్చలకు ముందు 2 కండిషన్లు పెట్టింది ఇరాన్. లెబనాన్పై దాడులు ఆపాలి, ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలనే షరతులు పెట్టింది. ఇక తమతో నిజాయితీగా చర్చలకు వస్తేనే సానుకూల స్పందన ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. నాటకాలు ఆడితే మాత్రం ఊరుకోబోమని జేడీ వాన్స్ హెచ్చరించారు. చర్చల్లో ఏం తేలుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా అయితే కాసేపట్లో ఇటు అమెరికా అలాగే ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. శాలిని, ఇరాన్ అమెరికా దేశాల మధ్య శాంతి చర్చలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఈ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. 6 వారాలుగా కూడా ఈ యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా దేశాలు నష్టపోయాయి. ప్రధానంగా పశ్చిమాసియాలో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది వేలాది భవనాలు నేలమట్టం అయిపోయాయి. తీవ్ర నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ తాజాగా శాంతి చర్చలు, ఈరోజు జరగబోయే శాంతి చర్చలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే శాంతి చర్చలకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం వెలువడబోతా ఉంది. ఇక శాశ్వతంగా యుద్ధం, ఈ 2 దేశాల మధ్య యుద్ధం సమసిపోతుందా, ఆగిపోతుందా, లేదంటే ఇది మళ్ళీ మొదటికే వస్తుందా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఇరాన్ ఒకటే చెప్తా ఉంది, యుద్ధ విరమణకు సంబంధించి ఏదైతే శాంతి చర్చలకు సంబంధించి అమెరికా ఎట్లాంటి అంటే నేరుగా చర్చలకే రావాలి, ఎట్లాంటి